ఎవరైతే టీషర్ట్ ప్రింటింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఈరోజు డే 5 అండ్ డే 4 కూడా, ఎందుకంటే డే 4లో మీకు ఏం పెద్దగా ఏం చూపించలేదు. లైక్ నార్మల్గా ఒక స్టిచ్చింగ్ చేసిన వీడియో ఉంటుంది అంతే. ఎందుకంటే నేను పడుకుడిపోయాను అనమాట, నిద్ర వచ్చింది బాగా. ఈరోజు డే 5, చూద్దాం ఏం జరుగుద్దో. డే 5 క్లాస్ అయితే అయిపోయింది ఇప్పుడే. చూసారు కదా, టీషర్ట్ అంటే మినీ టీషర్ట్ అనమాట. అది శాంపిల్ మాత్రమే, శాంపిల్గా స్టిచ్ చేశాను. డే 5లోనే ఒక టీషర్ట్ 80% కంప్లీట్ అయిపోయింది అనమాట డే 5లోనే. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవంతా నేను ఒక 10 డేస్లోనే అయిపోతాయి. కానీ ఇంకా ఉంటాను, 10 డేస్లోనే అయిపోతాయి. కానీ 20 డేస్ నేను ప్రాక్టీస్ చేస్తాను అనమాట. స్టిచ్చింగ్ ప్రాపర్లీ ఒక 10 డేస్లోనే అయిపోద్ది కోర్స్ మొత్తం. కానీ ఇంకో 20 డేస్ ప్రాక్టీస్ కోసం ఉంటాను ఇక్కడ. దాని తర్వాత మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసి బ్రాండ్ కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. నేనే సొంతంగా టీషర్ట్ స్టిచ్చింగ్ అంతా చేసి నేను సపరేట్గా బ్రాండు క్రియేట్ చేసుకుంటాను. దాంతోపాటు ఎవరైతే టీషర్ట్ ప్రింటింగ్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. లైక్ సేల్ చేస్తాను, బల్క్లో ఇస్తాను. అదనమాట. నేను లో ఎంఓక్యూ ఉంటుంది, లో ప్రైస్ ఉంటుంది, ప్రీమియం క్వాలిటీ, హెవీ థిక్నెస్ ఉంటుంది అనమాట. మనం స్టార్ట్ చేస్తాం, వెయిట్ చేయండి దానికోసం. మీరు తిరుపూర్ వచ్చి టీషర్ట్లు చూసి ఇక్కడ మీరు ఫెయిల్ అవుతారు ఖచ్చితంగా. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా టీషర్ట్స్ పరంగా అయితే ఫెయిల్ అవుతారు. నేను వాళ్ళకి ఫెయిల్ అవ్వకుండా మీరు తిరుపూర్ కూడా రావాల్సిన లేదు. నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేసింది చెన్నైలో అనమాట. చెన్నైలో స్టార్ట్ చేస్తాను. అక్కడ నుంచి మీరు లైక్ కొరియర్ పార్సల్ అయిపోతాయి అనమాట టీషర్ట్స్. సరే, నేను తిరుపూర్లో ఉన్నాను కదా, మీకు ఏమైనా క్లోతింగ్ బిజినెస్ గురించి కానీ క్లోతింగ్ బ్రాండ్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానమాట. ఓకేనా? మీ డౌట్స్ బట్టి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను తిరుపూర్లోనే ఉంటున్నాను, 1 మంత్ ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, అది కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను. దాంతోపాటు ప్రతి ఒక్క కమెంట్ అంటే ప్రతి ఒక్క వీడియో చేయమంటారు కదా కమెంట్స్లో, ప్రతి ఒక్క కమెంట్కి ప్రతి ఒక్క వీడియో చేస్తానన్నమాట. మీ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? ఒక్కొక్కసారి ఒకే వీడియోలో అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయేటట్టు కూడా చేస్తాను. సో డే 5 అయితే కంప్లీట్ అయిపోయింది. ఉంటా, మరి రేపు కలుద్దాం.